ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు జనసేన పార్టీ విజయవాడ నగర ఉపాధ్యక్షులు కామళ్ళ సోమనాథం గారు అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. 6 నెలల పరిపాలన ఎలా ఉంది? ఈ 6 నెలల పరిపాలనలో పవన్ కళ్యాణ్ గారి మార్క్ నిజంగా ప్రజల్లో వేసుకోగలిగారా, లేకపోతే కేవలం కూటమి ప్రభుత్వం కూడా మాటలకే పరిమితమైందనే అంశాలు ఆయనతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సోమనాథం గారు, 6 నెలల పరిపాలన ఎలా ఉంది? ఇందులో పవన్ కళ్యాణ్ గారి పనితీరు గురించి మాట్లాడుకోవాలంటే ఎక్స్పెషల్గా మీరు ఏ అంశాలు మాట్లాడేస్తారు, ఏ అంశాలు ప్రజలకు చెప్పదలుచుకున్నారు? ఇంతకుముందు చెప్పడమే కానీ చేసే ఉండే నాయకుడు లేడు. ప్రజల్లోకి వచ్చి వాగ్దానాలు చేసి వెళ్ళిపోయే నాయకుడిని చూసాం. ఇవాళ సమస్య వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ సమస్యను దగ్గరుండి తానే స్వయంగా నడుచుకొని వెళ్ళి ఆ సమస్య ఏంటో తెలుసుకొని దాన్ని తక్షణం పరిష్కారం చేయడంలో మా డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముందంజలో ఉన్నారు. ప్రతి కార్యక్రమం ఇప్పుడు చూసారా, పల్లెకి వెళ్ళి ఆయన తిరిగి మంచినీటి గురించి, తాగునీరు, సాగునీరు, రోడ్లు 70 సంవత్సరాల నుంచి గిరిజన గ్రామాలను పట్టించుకునే నాయకుడు లేడు. అలాంటి గ్రామాల్లో తనే స్వయంగా నడుచుకుంటూ ఆయన కారులో వెళ్ళొచ్చు, లేకపోతే దూరంగా ఉండి చూసి చెప్పొచ్చు, కానీ ఆయనే స్వయంగా నడుచుకొని వెళ్ళి అధికారులు వద్దంటున్నా నాకు నడిస్తేనే కదా వాళ్ళ బాధలు తెలిసేది అనే విధంగా ఆయన పరిపాలన సాగిస్తున్నారంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయన్ని అద్భుతంగా పరిపాలన చేసే ఏకైక నాయకుడిగా చెప్పుకుంటున్నారు. ఇంకా పక్క ప్రధానంగా ఏంటంటే కళ్యాణ్ గారు ఏదో రోడ్లు వేస్తున్నారు, 100 మీటర్లు వేసి పెద్ద ప్రచారం చేసుకుంటున్నారు. క్వాలిటీ చెక్ కూడా ఆయనే చెక్ చేస్తున్నారు, అధికారులు లేనట్టుగా. అంత అవసరం ఏముంది? ఇదంతా పెద్ద డ్రామా. ఆయన ఎంతైనా సినిమాల్లో నటించాడు కాబట్టి దాన్ని నిజ జీవితంలో కూడా అప్లై చేస్తున్నాడు. ఇదంతా కూడా పెద్ద డ్రామా అనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రధానంగా ఆరోపణ చేస్తున్నారు. దీనికి మీరు సమాధానం ఏం చెప్తారు? ఏమండి, పేటీఎం బ్యాచ్, ఈ వైసీపీ బ్యాచ్ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఒక్క సబ్జెక్ట్ మీద కూడా అవగాహన లేదు. ముందు నాయకులకు లేదు. ఆయన ఏం చేస్తున్నాడు అనేది మీడియా చూపిస్తుంది, ప్రజలు చూస్తున్నారు. మీరు 11 సీట్లు ఇచ్చిన బుద్ధి తెచ్చుకొని ఇప్పుడైనా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు ఏం చేయాలి, ప్రజల కోసం ఏం చేయాలనేది ముందు నేర్చుకోండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి రేపు బాధుడే అంటున్నారు. దేనికి బాధుడు? జనాల్ని 5 సంవత్సరాలు బాధావుగా చాలేక నీవే మాకు అవసరం లేదని చెప్పి నీకు 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కూటమి తరపున, మా అందరి తరపున, మా నాయకుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంటే నిజంగా కరెంటు బిల్లు ఛార్జీల విషయంలో కూటమి ప్రభుత్వం చాలా కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది. ప్రజల మీద అధిక భారాన్ని మోపుతూ 15,000 కోట్లు వసూలు చేయడానికి ఈ భారం మోపింది అన్నట్టుగా కూడా మీ మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రధాన ఆరోపణ చేస్తున్నారు. నిజంగా విద్యుత్ ఛార్జీల పెంపులో ఎవరిది కీలక పాత్ర? ఎవరు ఎక్కువగా ప్రజలను హింసించారు, శోభ పెట్టారంటే మీరేం చెప్తారు? ఏమండి, ట్రూ ఆఫ్ ఛార్జీల విషయంలో ఇంతకుముందు మేము చేసాం ధర్నా, అనేక పార్టీలు చేసినాయి. దానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదమే ఇవాళ ఈ ప్రజలపై ఇంత భారం పడటానికి కారణం. అది ప్రజలందరికీ తెలుసు. ప్రజలు ఎవరో దీని గురించి అసలు పట్టించుకునేది విషయం కాదని చెప్పి వాళ్ళు మాట్లాడుకోవడం కూడా మానేశారు. అంటే ఓవరాల్గా ఏం చెప్తారంటే ఈ రోజున పోతిన మహేష్ గారు కూడా రాధాబాబు విషయంలో కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఆ వ్యాఖ్యలు ఏంటంటే రాధాబాబు కేవలం విగ్రహ ఆవిష్కరణలకు మాత్రమే పరిమితం అవుతున్నారు, రిజర్వేషన్లు తీసుకురావడంలో, కాపుల కోసం పోరాటం చేయడంలో వెనకబడిపోయారు. ఆయన అసలు నిజమైన వారసులు ఎవరైనా ఉన్నారంటే అది మేమే, ఎందుకంటే ఉద్యమాలు మేమే ఎక్కువ చేసాం, ప్రజల తరపున మేమే నిలబడ్డాం, రాధాబాబు ఏం చేయలేదు అన్నట్టుగా కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి మీరేం సమాధానం? ముందుగా పోతిన మహేష్ గారు తెలుసుకోవాల్సింది, వంగవీటి కుటుంబం కాపుల కుటుంబం కాదు, పేద బడుగు బలహీన వర్గాల కుటుంబం. అది ప్రజల కోసం ఎక్కడైతే దళితులు ఉన్నారో, ఎక్కడైతే దళితులు పట్టాలు కావాలనుకున్నారో ఆ పట్టాల కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన కుటుంబం వంగవీటి మోహన్ రంగా గారి కుటుంబం. వాళ్ళు త్యాగమే ఇవాళ విజయవాడ కిష్టలంకలోని ప్రజలందరూ పట్టాలు తీసుకొని స్వేచ్ఛగా బతుకుతున్నారు. పోతిన మహేష్కి ఏం తెలుసండి ఇవన్నీ? నువ్వే చెప్పావుగా ఒకప్పుడు. అదే రాధాబాబు వెనకమాలుండి గుణదల్లో చేస్తున్న అరాచకాల గురించి, అవినాష్ చేస్తున్న దౌర్జన్యాల గురించి, ఒక ఆటో డ్రైవర్ని నిర్మానుష్యంగా తీసుకెళ్ళి
చితకబాచి నువ్వే కదా మీడియా ముందుకు వచ్చి చెప్పావు. అదే అవినాష్ పక్కన చేరి వాళ్ళ రాధాబాబు గురించి వంగవీడి కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్నావంటే కొద్దిగైనా సిగ్గుండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంటే ఆయన నగరాధ్యక్షుడిగా ఉన్నప్పుడు నిజంగా జనసేన పార్టీ బలోపేతానికి నిజంగా సమర్థవంతంగా పనిచేశారా? నిజంగా ఆయన వల్ల పార్టీ ఏమన్నా డ్యామేజ్ జరిగిందా? అసలు పోతిన మహేష్ గారు ఫిట్టా అన్ఫిట్టా పాలిటిక్స్ కంటే మీరేం చెప్పవచ్చు? పోతిన మహేష్ గారు ఉద్యమాలు చేశారు, జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లారు అనడంలో ఆయనతో పాటు మేము కూడా కలిసి పనిచేసాం. జనసేన పార్టీకి ఎదుగుదలకు పనిచేశారు. పొలిటికల్గా ఆయన అటర్ ఫ్లాప్ అయ్యారు. చాలామంది సీటు రాకపోతే పెద్దోళ్ళు కూడా బీజేపీ అవనండి, తెలుగుదేశం అవ్వండి, జనసేన అవ్వండి, ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు కూడా తగ్గారు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారే తగ్గారు. నువ్వెవరండి? నువ్వు ఒక్క 2 నెలలు ఓపిక పట్టలేక పదవీ వ్యామోహంతో నాకు ఎమ్మెల్యే సీటే కావాలని వైసీపీలోకి వెళ్ళావు. పోనీ ఎమ్మెల్యే సీటు తెచ్చుకున్నావా? దాంట్లో ఫ్లాప్ అయ్యావు. ఇవాళ ఎలక్షన్ అయిన తర్వాత కార్పొరేటర్ కూడా మిమ్మల్ని పట్టించుకోవట్లా. ఆ ఉనికిని సాటుకోవడానికి అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ని జనసేన పార్టీని విమర్శిస్తా. ఇప్పుడు రాధాబాబు విషయం పైకి తీసుకొచ్చి కొద్దిగా విజయవాడ జనాల్లో కనబడదామన్న ఉద్దేశంతో మాట్లాడినట్టుంది. కానీ రాధాబాబుకి పదవులు ఎప్పుడు ఆశించలేదండి ఆయన. రాధాబాబు పదవి అనేది ఆయనకి కాలిగోడుతో సమానం. ఆయన పదవి కోరుకుంటే చంద్రబాబు నాయుడే ఆయన ఇంటికి వచ్చి పదవి ఇస్తారు. ఆయన ప్రజల కోసం వంగవీడి మోహన్ రంగా గారి వారసుడిగా ప్రజల కోసం నిలబడతాం తెలుసు, మంచి ప్రభుత్వం కోసం నిలబడతాం తెలుసు. మంచి ప్రభుత్వం రావాలి, ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి రాష్ట్రం అంతా తిరిగి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిన మహనీయుడు అండి వంగవీటి రాధాకృష్ణ గారు. ఓవరాల్గా ఏం చెప్తారు ఈ సందర్భంగా పోతిన మహేష్ గారి గురించి? పోతిన మహేష్ గారు మీరు బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 2019లో వైసీపీ గెలిచినప్పుడు 1 సంవత్సరం పాటు మనమే టైం ఇచ్చాం, ప్రభుత్వం ఎలా నడుస్తుంది, ప్రజలకు ఏం చేస్తారని. కానీ తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రభుత్వం గెలిచిన 2 నెలలకే సూపర్ 6లో భాగంగా గ్యాస్ బండ్ల పథకం కానివ్వండి, ఈ రేషన్ బియ్యం కానివ్వండి, ల్యాండ్ రైట్లు కానివ్వండి, అనేక విషయాలు ప్రజలకి అందుబాటులో తెచ్చి మీకంటే పింఛన్లు 1 గంట ముందుగా, వైసీపీ ప్రభుత్వం కంటే 1 గంట ముందుగా వారంటీలు లేకుండా ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుందని కూడా సగౌరవంగా తెలియజేస్తా ఉన్నా. ఈ సింగనగర్ ప్రాంతం అంతా కూడా, వాంబే కాలనీ అంతా కూడా వరదలప్పుడు నీట మునిగి ప్రజలందరూ కూడా నానా అవస్థలు పడ్డారు. నిజంగా మళ్ళీ జగనే గెలిచి ఉంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉండేది? నిజంగా అలాంటి విపత్కర పరిస్థితి వచ్చుంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ఉండుంటే పరిణామాలు ఎలా ఉండే? నిజంగా ముఖ్యమంత్రిగా ఆ సమయంలో చంద్రబాబు గారి కన్నా బెటర్గా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అలా తిరిగేవాడా, అలా అందుబాటులో ఉండేవాడా? ఒకసారి మనం ఇమాజిన్ చేసుకుంటే దాని గురించి చెప్పాలనుకుంటే మీరేం చెప్తారు? ఆయన వరదలో తిరిగితే ఆయనే కొట్టుకుపోతాడని భయపడి బెంగళూరు ప్యాలెస్కి పారిపోయేవాడండి. వాస్తవం అది. ఇంతకుముందు సజ్జలు చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి వస్తే అక్కడ తొక్కిసలాట ఏదో జరిగి ప్రాణ నష్టం జరిగిద్దని రాలేదని. మరి ఇంత విపత్తు జరిగితే ఆయన వచ్చేవాడా? ఆయన వచ్చేవాడా? పోనీ రాలా. వాళ్ళ నాయకులను కానీ కార్యకర్తలను కానీ వరద ప్రాంతాల్లో తిరగమని చెప్పడం కానీ సహాయం చేయమని చెప్పడం కానీ ఒక పిలుపునిచ్చారా? బొడమేరుగడ్డ దగ్గరికి వచ్చి నిలబడి నుంచొని 4 మాటలు చెప్పి వెళ్ళిపోయారే తప్ప ఒక్క వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ, ఓడిపోయిన వాళ్ళు కానీ, డివిజన్ కార్పొరేటర్లతో సైతం వరద ప్రాంతాల్లో ఎక్కడైనా తిరిగి ఒక పులిహేర పోవటం ఇచ్చారేమో. ఈ రాష్ట్ర ప్రజలను ఎవరిని అడిగినా చెప్తారు వాళ్ళు బతికేంటి అనేది. చంద్రబాబు గారి గురించి చెప్పాలంటే ఆ టైంలో చంద్రబాబు గారు అనుభవం, పవన్ కళ్యాణ్ గారి అకుంఠ దీక్ష అదే అంటారు కదా, ఆయన చొరవ బాగా పనిచేసినాడు. ముఖ్యంగా నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయన చాలా గొప్పగా వ్యవహరించారు. రేషన్ బియ్యం ఇవ్వండి, ఇంటింటికి ముందు కార్డు ఉందా లేదా అని కూడా చూడకుండా ఆయనే లైన్లో ఉండి ప్రతి మహిళలకి నా చేతుల ద్వారా వాళ్ళకి అందించిన ఘనత నాదెండ్ల మనోహర్ గారిది. వరద ప్రాంతాల్లో నేను ఆయనతో తిరిగాను. ఇవాళ సివిల్ సప్లైలు ఎన్ని అవకతవకలండి. పందికొక్కుల దాకా మేసేశారు ఈ పేరన్నాని ఆయన ద్వారంపూడి చంద్రశేఖర్. షిప్పులు ఇలా ఇంకెందుకులేండి, ఇలా సొంత షిప్పులు ఇంట్లో ఇలాగా రేషన్ బియ్యం పందికొక్కులా దోసుకొని నిన్నటిదాకా అజ్ఞాతవాసంలో ఉండి ఇవాళ బయటకు వచ్చాడు పేరన్నాని. ఎన్ని తప్పులు చేశారు.
ఇప్పటికైనా తెలుసుకోండి, లెంపలేసుకోండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి క్షమాపణ చెప్పండి, అసెంబ్లీకి రండి, అసెంబ్లీలోకి వచ్చి ప్రజల గురించి మాట్లాడండి, ప్రజా సమస్యల గురించి మాట్లాడండి. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అంటున్నారు. రాష్ట్ర ప్రజలు ఇవ్వలేదండి. కూటమి ప్రభుత్వం ఎలా ఇస్తుంది? రాష్ట్ర ప్రజలు 11 సీట్లు ఇచ్చి మీకు అక్కడ అసెంబ్లీలో కూర్చుని అర్హత పోగొట్టుకున్నారు. కానీ ఆ ఎమ్మెల్యేలుగా ఆయన ప్రకటించాలి కదా, వచ్చి సమస్యలు తీసుకెళ్ళాలి కదా. చంద్రబాబు నాయుడిని కానీ స్పీకర్ గారి ద్వారాగా మా ప్రజలకు ఇన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి, పోనీ వాళ్ళ కార్యకర్తలకి ఇన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి, ఇన్ని కేసులు పెడుతున్నారని అసెంబ్లీలో చర్చించడానికి రండి. ఆ దమ్ము ధైర్యం ఉండి అసెంబ్లీలోకి వచ్చి కూర్చొని మాట్లాడండి. ఇకనైనా కళ్ళు తెరవండి. రానున్న రోజుల్లో మీరు ప్రజల పక్షాన పోరాటాలు చేస్తే ఏమన్నా మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందేమో, కానీ ఈ రకంగా మళ్ళీ పాతయ్యే తిట్టుకుంటూ వ్యక్తిగత దోషణలు చేస్తూ ఉంటే మటుకు ఈసారి ప్రజలు ఆ 11 సీట్లు కూడా ఎవరని చెప్పి తెలియజేస్తాం.